వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ వర్క్ పార్ట్ 13. మీలో ఎవరైతే పార్ట్ 13 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 12 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 men and 5 women can do a work in 12 days. సో 2 men and 5 women ఒక వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేయగలరంట. అలానే 5 men and 2 women కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. 5 men అలానే 2 women సేమ్ వర్క్ని 9 డేస్లో కంప్లీట్ చేయగలరంట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఓన్లీ 6 women కెన్ కంప్లీట్ దట్ వర్క్. ఓన్లీ 6 womenే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ ఎండిహెచ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవటమే. ప్రీవియస్ మనం పార్ట్ 11, పార్ట్ 12 అలానే పార్ట్ 10లో కూడా మనం ఈ ఎండిహెచ్ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్సే డిస్కస్ చేసుకుంటున్నాం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనీసం ఆ పార్ట్స్ అన్నా చూసాక పార్ట్ 13 చూస్తే మీకు కాన్సెప్ట్ ఇంకా క్లియర్ అయిపోతుంది. ఓకే, సో M1D1 ఈక్వల్స్ టు M2D2. ఇక్కడ మనకి మెన్ అలానే డేస్ లేదా మెన్ అండ్ ఉమెన్ అలానే డేస్ ఇచ్చారు కాబట్టి, అండ్ ఇచ్చారు అంటే మనం ఏం చేయాలండి, ప్లస్ యాడ్ చేయాలి. ఏమి ఇచ్చారు మనకి, 2 men అండ్ కాబట్టి ప్లస్ 5 women వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరంట, 12 డేస్లో కంప్లీట్ చేయగలరంట. సేమ్ వర్క్ని 5 men అండ్ 2 women 9 డేస్లో కంప్లీట్ చేయగలరంట. దీని నుంచి మనం మెన్ అండ్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనా, 12 2s are 24 men plus 60 women ఈక్వల్స్ టు 45 men plus 18 women. దీనిని మీరు సింప్లిఫై చేస్తే 21 men ఈక్వల్స్ టు 42 women వస్తుంది. దాని నుంచి మెన్ బై ఉమెన్ యొక్క రేషియో ఏమవుతుంది, 42/21 దట్ ఈక్వల్స్ టు 2/1. సో మెన్ అండ్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీస్ వచ్చినాయి. దీని నుంచి మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో టోటల్ వర్క్ ఏమవుతుందండి, టోటల్ వర్క్ మీరు ఈ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, దీనిలో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దేనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా మీకు ఒకటే ఆన్సర్ వస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూసుకోండి మీరైనా. నేను 2 men plus 5 women ఇంటూ 12 దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అండి, 2. కాబట్టి 2 × 2 ప్లస్ 5 × 1 ఇంటూ 12 దట్ ఈక్వల్స్ టు 2 2s are 4 ప్లస్ 5 1s are 5. 4 ప్లస్ 5 9. 9 ఇంటూ 12, 9 12s are 108. టోటల్ వర్క్ వచ్చింది మనకి 108 అని. వాళ్ళు ఏమడిగారు, ఓన్లీ 6 women కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో అడిగారు. సో 6 women యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందండి, 6 women. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 1. కాబట్టి 6 × 1 దట్ ఈక్వల్స్ టు 6. టోటల్ వర్క్ వచ్చింది, ఎఫిషియన్సీ వచ్చింది. ఈ 6 women ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలో అడిగారు కాబట్టి ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ అనే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని దాని నుంచి టైంకి ఏమవుతుందండి, వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత, 108, ఎఫిషియన్సీ 6. సో 6 1s are 6 8s are. సో 6 womenకి సేమ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 18 days పడుతుంది. ఓకే, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. Two men and 3 boys can do a work in 10 days. 2 men అలానే 3 boys ఇద్దరు కలిపి ఒక వర్క్ని 10 daysలో కంప్లీట్ చేయగలరంట. వైల్ 3 men and 2 boys కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. సేమ్ వర్క్ని 3 men and 2 boys 8 daysలో కంప్లీట్ చేయగలరంట. అయితే ఎక్స్ మ్యాన్ అండ్ 1 boy కెన్ డూ దట్ వర్క్ ఇన్ 12.5 days. అదే వర్క్ని ఎక్స్ మెన్ అలానే 1 boy 12.5 daysలో కంప్లీట్ చేయగలరంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రీవియస్ ప్రాబ్లం ఏ ప్రొసీజర్లో అయితే చేసామో దాంట్లోనే అదే ప్రొసీజర్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొంచెం మార్చి ఇచ్చారు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే అంతే. ఓకే, ఏమి ఇచ్చారండి మనకి, 2 men అండ్ అని ఇచ్చారు కాబట్టి మనం ప్లస్ 2 men and 3 boys ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరంట, 10 daysలో చేయగలరు. సేమ్ వర్క్ని
3 men అలానే 2 బాయ్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటండి? 8 డేస్లో కంప్లీట్ చేస్తారంట. దీనిని మీరు మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే మెన్ అలానే బాయ్ యొక్క ఎఫిషియన్సీ రేషియో ఏమొస్తుంది అంటే 7/2 వస్తుంది. సో నేను టైం వేస్ట్ మీకు ఈ సింపుల్ సింప్లిఫికేషనే మల్టిప్లై చేసి మెన్ అంతా ఒక సైడు బాయ్స్ని అంతా ఒక సైడ్ తెచ్చుకొని సబ్స్ట్రాక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేసేయటమే. సో మెన్ అండ్ బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది మనకి. ఎఫిషియన్సీ వచ్చింది కాబట్టి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? ఈ మెన్ అండ్ ఈ బాయ్ యొక్క ఎఫిషియన్సీని సో దీనిలో అయినా సబ్స్టిట్యూట్ చేయండి లేదా దీనిలో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ ఒకటే వస్తుంది. ఓకే, నేను 2 men + 3 boys × 10 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కావాలంటే మీరు దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంతండి? 7. సో 2 × 7 + 3 × బాయ్ యొక్క ఎఫిషియన్సీ 2 × 10. సో 2 7s are 14 + 3 2s are 6 × 10 that equals to 20 × 10 that equals to 200. సో టోటల్ వర్క్ 200 వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? X men and 1 boy can do the work in 12 days. So X men and 1 boy. సో వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరంట? 12.5 డేస్లో కంప్లీట్ చేయగలరంట సేమ్ వర్క్ని. వర్క్ ఏమవుతుందండి? ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ ఏమవుతుంది? 200. సో ఈక్వల్స్ టు 200. మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ ఎంతండి? 7. కాబట్టి x × 7 ప్లస్ బాయ్ యొక్క ఎఫిషియన్సీ 2. 1 బాయ్ కాబట్టి 1 × 2 2 దట్ ఈక్వల్స్ టు 200/12.5. న్యూమరేటర్ని అండ్ డినామినేటర్ని 10తో మల్టిప్లై చేయండి. సో 7x + 2 = 2000/125. సో సింప్లిఫై చేస్తే 7x + 2 = 16 అవుతుంది. 7x = 14. సో x = 2. సో x ప్లేస్లో 2 అంటే 2 men and 1 boy ఆ వర్క్ని 12.5 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఓకేనా అండి? సో మనకి ఏమీ లేదు. 2 men అలానే 3 boys ఒక వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేయగలరంట. అదే వర్క్ని 2 men and 2 boys 8 డేస్లో కంప్లీట్ చేయగలరంట. దాని నుంచి మనము ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకొని మెన్ అండ్ బాయ్ యొక్క ఎఫిషియన్సీస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేశాక ఆ ఎఫిషియన్సీస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసాం. వాళ్ళు ఏమి ఇచ్చారు? X men and 1 boy సేమ్ వర్క్ని 12.5 డేస్లో కంప్లీట్ చేయగలరంట. సో X men + 1 boy × 12.5 డేస్ ఈక్వల్స్ టు ఆ టోటల్ వర్క్ ఏమవుతుంది? 200 అవుతుంది. కాబట్టి 200కి ఈక్వల్ చేసాం. దాని నుంచి X వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో X ప్లేస్లో మనకి 2 men అన్నమాట ఆప్షన్. ఓకేనండి? నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of work done by A - 2 persons in A + 2 days and A + 3 persons in A - 2 days is 15:16. సో వర్క్ డన్ రేషియో ఇచ్చారు. A - 2 persons A + 2 డేస్లో చేసే వర్క్కి A + 3 persons A - 2 డేస్లో చేసే వర్క్కి రేషియో ఇచ్చారు. ఎంతని? 15:16 అని. సో వర్క్ డన్ అంటే ఎఫిషియన్సీ ఇంటూ టైమే కాబట్టి A - 2 persons ఇంటూ A + 2 days డివైడెడ్ బై A + 3 persons ఇంటూ A - 2 days. రేషియో ఏమని ఇచ్చారు? 15/16 అని ఇచ్చారు. సో A - 2 A - 2 క్యాన్సిల్ అయిపోతుంది. A + 2 బై A + 3 = 15/16. దాని నుంచి A యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ కూడా ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 వస్తే, ఓకే, రెండింటి మధ్య డిఫరెన్స్ 1 వచ్చి ఏ యొక్క కోఫిషియంట్ 1 ఉన్నట్లయితే ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 15 × 3 - 16 × 2 దట్ ఈక్వల్స్ టు 45 - 32 దట్ ఈక్వల్స్ టు 13. ఏ యొక్క వాల్యూ 13. ఓకేనా? సో ఎలా
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 నుండి ఏ యొక్క కోఫిషియంట్ 1 ఉంటే 15 × 3 - 16 × 2 చేస్తే ఏదైతే వస్తుందో అదే ఏ యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా, మీరు 16a + 16 × 2 = 15 × a + 15 × 3 ఈ స్టెప్స్ అన్నీ వేసే పని లేకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈజీగా 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటారు. కాబట్టి ఈ స్టెప్ వరకు మీకు వచ్చాక ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సో డిఫరెన్స్ 1, ఏ యొక్క కోఫిషియంట్ 1 కాబట్టి సో 15 3s are 45 - 16 2s are 32 కాబట్టి 45 - 32 13 సెకండ్స్లో ఇక్కడ వరకు మీరు ఈ స్టెప్ చేయగలగాలి. ఓకేనా, ఇది ఒక షార్ట్ ట్రిక్. ఇలాంటి చిన్న చిన్న షార్ట్ ట్రిక్స్ కూడా గుర్తుపెట్టుకోండి, టైం అనేది సేవ్ అవుతుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, దెన్ a - 3 ఈజ్ ఈక్వల్స్ టు a - 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి, 13. సో a - 3 అంటే 13 - 3 దట్ ఈక్వల్స్ టు 10. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A, B and C together earn 500 rupees daily. సో ఇక్కడ నుంచి వేజెస్ డిస్ట్రిబ్యూట్ చేయటం ఎలా అనే మోడల్ స్టార్ట్ అయింది. సో ఈ వేజెస్ మోడల్తో మనకి టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ పార్ట్ నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ పార్ట్తో మనకి టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఏమి ఇచ్చారండి, A, B and C ముగ్గురు కలిపి 500 రూపీస్ ఎర్న్ చేయగలరంట. అయితే A and C టుగెదర్ ఎర్న్ 240 రూపీస్. A and C ఇద్దరు కలిపి 240 రూపీస్. సో A, B, C ముగ్గురు కలిపి 500 రూపీస్ ఎర్న్ చేయగలరు. A and C ఇద్దరు కలిపి 240 రూపీస్ ఎర్న్ చేయగలరు. B and C టుగెదర్ 320 రూపీస్. B and C ఇద్దరు కలిపి 320 రూపీస్ ఎర్న్ చేయగలరు. అయితే సి ఒక్కడే ఎంత ఎర్న్ చేస్తారో పర్ డే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ టోటల్ A + B + C ఎర్న్ చేసే దాంట్లో నుంచి మనము A + C ఎర్న్ చేసేదాన్ని సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా. సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఓన్లీ B ఎంత ఎర్న్ చేస్తుందో వస్తుంది కాబట్టి సో 500 - 240 ఈక్వల్స్ టు ఏమవుతుంది, 260. సో ఈ 260 రూపీస్ B ఒక్కళ్ళే 1 డే ఎంత ఎర్న్ చేస్తారో ఆ వాల్యూ. సో ఈ B వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో B + C = 320 రూపీస్ అని ఇచ్చారు కాబట్టి 260 + C = 320, దాని నుంచి C = 60 రూపీస్. C ఒక్కరే పర్ డే ఎంత ఎర్న్ చేస్తారు అంటే 60 రూపీస్. ఓకేనా, ఇది చాలా చాలా బేసిక్ మోడల్ ప్రాబ్లం అండి. సో ఇంత బేసిక్ మోడల్ ప్రాబ్లం స్టార్టింగ్ లెవెల్ మేబీ MTS లేదా 10th ఆర్ ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అడగొచ్చు అనుకుంటే తప్పే. వాటిలోనూ అడుగుతారు, ఒక్కొక్కసారి CHSLలో అడుగుతారు, CHSL Type 2లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే మనకి ఇచ్చిన టాపిక్లో బేసిక్ లెవెల్ నుంచి చాలా టిపికల్ లెవెల్ వరకు ప్రతి ప్రాబ్లం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇదే వేజెస్కి ప్రాబ్లమ్స్కి సంబంధించి కొంచెం టిపికల్గా ఇస్తే ఎలా చేయాలో కూడా నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ పార్ట్లో. A, B and C can complete a work in 4, 5 and 6 hours respectively. A, B అలానే C ఒక వర్క్ని 5, 6, 4, 5 and 6 అవర్స్లో కంప్లీట్ చేయగలరంట. ఇఫ్ దే ఆల్ వర్క్ టుగెదర్ అండ్ దే గెట్ 925 రూపీస్ ఫర్ ఎంటైర్ వర్క్. ముగ్గురు కలిపి వర్క్ చేస్తే వాళ్ళకి ఆ ఎంటైర్ వర్క్ టోటల్ వర్క్ చేసినందుకు 925 రూపీస్ వచ్చినట్లయితే ఏ యొక్క షేర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, వేజెస్ ప్రాబ్లమ్స్లో చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇచ్చిన వేజెస్ ఎప్పుడూ కూడా 99% ఎఫిషియన్సీ యొక్క రేషియో మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఎఫిషియన్సీ రేషియో మీద కానీ అలానే ఎఫిషియన్సీ ఇంటూ డే దీని రేషియో మీద కానీ డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఏ ప్రాబ్లంలో ఎఫిషియన్సీని యూజ్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం, ఏ ప్రాబ్లమ్స్లో ఎఫిషియన్సీ ఇంటూ డే యొక్క రేషియోని యూజ్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము అంటే ఇప్పుడు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్కి వచ్చేసేటప్పటికి మనం ఎఫిషియన్సీ రేషియోని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. అంటే ఆ మోడల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే
ఈ వర్క్ని ముగ్గురు కలిపి కంప్లీట్ చేస్తున్నారు అంటే టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. సో ఈ వర్క్ని మీరు ఈ ముగ్గురు 10 days అయినా 30 days అయినా 40 days అయినా సరే ముగ్గురు కలిపి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ వేజెస్ని ఈ రూపీస్ని మనము ఎఫిషియన్సీ యొక్క రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అదే కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే ఏ కొన్ని డేస్ చేశాడు, తర్వాత ఏ వెళ్ళిపోయాడు, రిమైనింగ్ వర్క్ని బి అండ్ సి చేశారు, లేదా తర్వాత సి వెళ్ళిపోయాడు. అలా ఒక వర్క్ కంప్లీట్గా చేసిన డేస్లో అందరూ లేనట్లయితే అప్పుడు ఎఫిషియన్సీ ఇంటూ డేస్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? వాళ్ళ ఎఫిషియన్సీ డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు, ప్రతి ఒక్కరి ఎఫిషియన్సీ సేమ్ ఉండని లేదు. ఇప్పుడు ఏ 4 hours, బి 5 hours, సి 6 hours కంప్లీట్ చేయగలరు. ఎఫిషియన్సీ డిఫరెంట్గా ఉన్నాయి కానీ ముగ్గురు కలిపి అదే వర్క్ని కంప్లీట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ మనీని ఎఫిషియన్సీ యొక్క రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముగ్గురు కలిపే ఉన్నారు కాబట్టి ఎఫిషియన్సీ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలా కాకుండా ఎంటైర్ వర్క్లో అందరూ ఇంక్లూడ్ అవ్వకుండా కొన్ని డేసే కొంతమంది చేశారు, తర్వాత వెళ్ళిపోయారు, రిమైనింగ్ వర్క్ని ఇంకొందరు చేశారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఎఫిషియన్సీ రేషియోలో మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎఫిషియన్సీ ఇంటూ డే రేషియోలో మనీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోవాలంటే టైం కాన్స్టెంట్ ఏంటి అంటే కాన్స్టెంట్ టైం అందరూ కూడా సేమ్ టైం 10 days వర్క్ చేస్తే 10 days అందరూ పార్టిసిపేట్ చేసినట్లయితే ఆ టైం కాన్స్టెంట్గా ఉంది అన్నట్లయితే అలాంటి మోడల్స్ ఎఫిషియన్సీ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టైం కాన్స్టెంట్గా లేదు అంటే ఏ టోటల్ వర్క్ కంప్లీట్ అవటంలో 4 days పార్టిసిపేట్ చేశాడు, బి అన్ని డేస్ ఉన్నాడు, సి ఒక 6 days ఉన్నాడు. ఇలా అందరి యొక్క టైం కాన్స్టెంట్గా లేదు, కొన్ని డేస్ కొందరు చేశారు అంటే అప్పుడు వేజెస్ని మనం ఎఫిషియన్సీ ఇంటూ డేస్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. చాలా మేజర్ పాయింట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎలాంటి ప్రాబ్లం అయినా చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ ఏమన్నారు, అందరూ కలిపి వర్క్ కంప్లీట్ చేశారు కాబట్టి టైం అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి మనం ఎఫిషియన్సీ రేషియోలో వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకేనా? చాలామంది మేజర్గా వేజెస్ రాగానే ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు అని ఒక పాయింట్ చెప్పి వదిలేస్తారండి. సో అదే మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కాబట్టి టైం కాన్స్టెంట్గా లేనప్పుడు కూడా ఈ ఎఫిషియన్సీ రేషియో మీద డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. మనం డిస్ట్రిబ్యూట్ చేయగా వచ్చిన ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉంటుంది. మనం ఏదైతే తప్పులు చేస్తామో అవే మిగతా 3 ఆప్షన్స్ అవుతాయి. కాబట్టి టైం కాన్స్టెంట్గా ఉంటే ఎఫిషియన్సీ రేషియో మీద డిపెండ్ అయ్యి వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టైం కాన్స్టెంట్గా లేదు అంటే ఒక వర్క్ని అందరూ అన్ని డేస్ చేయకుండా కొన్ని డేస్ చేసి వెళ్ళిపోవటం, కొన్ని డేస్ కొంతమంది చేయటం, ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వేజెస్ని ఎఫిషియన్సీ ఇంటూ డేస్ మీద డిపెండ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకేనా? క్లియర్ అయింది కదా? సో ఇక్కడ వర్క్ని ముగ్గురు కలిపి కంప్లీట్ చేశారు కాబట్టి ఎఫిషియన్సీ రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే? ఏ ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడంటండి? 4 hours. బి అదే వర్క్ని 5 hours కంప్లీట్ చేయగలడు, సి సేమ్ వర్క్ని 6 hours కంప్లీట్ చేయగలడు. సో మూడింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, 60 అవుతుంది. సో మనకి ఇచ్చింది ఇక్కడ టైము, ఇక్కడ వర్క్ వచ్చింది. సో వర్క్ని ఈ టైంతో డివైడ్ చేయడం ద్వారా ఎఫిషియన్సీ వస్తుంది కదా. సో ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ కాబట్టి వర్క్ బై టైం ఏమవుతుంది? ఎఫిషియన్సీ అవుతుంది. సో 60 divided by 4 అంటే 15, ఏ యొక్క ఎఫిషియన్సీ 15 అవుతుంది. 60 divided by 5 అంటే 12, బి యొక్క ఎఫిషియన్సీ 12 అవుతుంది. 60 divided by 6 అంటే 10, సి యొక్క ఎఫిషియన్సీ 10 అవుతుంది. సో ఎఫిషియన్సీస్ వచ్చినాయి. సో ఏ, బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందండి? 15:12:10. సో మీలో ఎవరైతే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చూస్తారో వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేది చేయగలుగుతారు. సో మన ఛానల్లో ఆల్రెడీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో రేషియో అండ్ ప్రపోర్షన్ నేమ్తో ఉంటుంది ప్లేలిస్ట్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే? అందరి యొక్క ఎఫిషియన్సీ రేషియోస్ వచ్చినాయి. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఏ యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ ఎంత అండి? 15 + 12 + 10 ఏమవుతుంది? 37. సో 37 పార్ట్స్కి 925 రూపీస్ అయితే ఏ షేర్, ఏ యొక్క పార్ట్ ఎంత అండి రేషియోలో? 15 పార్ట్స్కి ఎంత? సో 37 25 సో 25 × 15
రూపీస్. ఏ యొక్క షేర్ 375 రూపీస్ అవుతుంది. ఓకేనా అండి. సో టైం కాన్స్టెంట్గా లేని ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసే ఎగ్జాంపుల్స్తో మనకి టైం అండ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు నేను డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.